బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీరకి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వచ్చేసాను, మీ ఫేవరెట్ పల్లవి. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు ఎవరైనా క్వశ్చన్స్ కావాలన్నా, అంటే పుట్టింటి పట్టు చీర సొంతం చేసుకోవాలంటే మేము అడిగిన క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీర మీ సొంతం అవుతుంది. ఫస్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్. హాయ్ అక్క. హాయ్, మీ పేరు? భవ్య. భవ్య, నిన్న కాల్ చేశారు మీరే కదా? ఎస్. ఓకే, చక్కటి పాట పాడారు. ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? ఇంకా లేదక్క. ఇంకా చేయలేదా? మా అన్నయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఓహో, అందరు కలిసి తింటారా? మ్మ్హ్మ్. ఇంకేంటి, కాలేజ్ అయిపోయింది అన్నావు కదా నిన్న? అయిపోయిందక్క. ఇంకేంటి, మ్యారేజ్ బ్యూరో ఓపెన్ చేశానన్నా నువ్వేనా? ఏంటక్క? మ్యారేజ్ బ్యూరో కూడా ఓపెన్ చేశారన్నావు కదా, నువ్వేనా అంటున్నా? లేదు లేదు. లేదా? ఓకే. అయితే ఇప్పుడు పాట పాడతావా? చక్కటి టిప్ చెప్తావా? ఏం చేయమంటారు మీరు చెప్పండి. ఆ, మీ ఇష్టం, మీరు ఏం చెప్పమంటారు చెప్తా. పాట పాడాలి. ఓకే. అంటే నిందా ఆతోనేనో నీతోనేనో నువ్వు అంటే నెనురా, ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను, ఎంత ఎంత ముచ్చేస్తున్నావో. అంతే అక్క. అంతేనా? సూపర్, బాగా పాడుతున్నావు. ఇంకేంటి విశేషాలు? ఏం కర్రీ చేసావు? మమ్మీ వాళ్ళ కందా బచ్చలి కర్రీ చేశారు. వంటలు రావా మీకు? వచ్చు, చేస్తాను, కానీ ఇవాళ ఏం చేయలేదు. ఏ వంటలు చేస్తారు బాగా స్పెషల్గా? అన్ని వచ్చాక ఆల్మోస్ట్ మేము వెజిటేరియన్స్. ఓకే. వెజ్లో ఆల్మోస్ట్ అన్ని. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇలాగే అడగంగానే పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి చిట్కా కూడా చెప్పేస్తే మేమందరం వినేస్తాం. చిట్కా అంటే తెలీదా? నెక్స్ట్ డే కాల్ చేసినప్పుడు అంటే చెప్తారా? వెయిట్ లాస్ కోసం ఎక్కువ ఎఫెక్టివ్ గా చియా సీడ్స్ బాగా వర్క్ చేస్తాయి అక్క. ఏమన్నారు? చియా సీడ్స్. చియా సీడ్స్ ని వాటర్ లో లైక్ ఓవర్ నైట్ సోక్ చేసేసి మార్నింగ్ దాంట్లో కొంచెం లెమన్ తీసుకుని చియా సీడ్స్ అండ్ వాటర్ లెమన్ మిక్స్ చేసుకుని తాగితే వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ నాకు తెలిసిన విధంగా ఒక టిప్ అయితే చెప్తాను. నిన్న కూడా ఒకరు అడిగారు. చియా సీడ్స్లో పెరుగు కూడా కలుపుకొని బాగా పేస్ట్ చేసేసి దాన్ని హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా హెయిర్ ఒత్తుగా ఉంటుంది, హెల్దీగా ఉంటుందంట. ఓకే ఓకే. ఇంకేంటి మరి, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? కొంచెం ఈజీగా అడగండి అక్క. లక్కీ డ్రాలో రావట్లేదు, విన్ అయినా సరే. ఓకే, అడుగుతాను నేను. సరే మరి, క్వశ్చన్ అడిగేస్తున్నాను మరి. ఓకే అక్క. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమని పిలుస్తారు? పట్టు పురుగుల పెంపకాన్ని ఏమని Yes. పిలుస్తారు? కొంచెం క్లూ ఇవ్వండి. హలో. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమని పిలుస్తారు? టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఫాస్ట్గా చెప్పాలి ఆన్సర్. భవ్య, ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నా అక్క. ఏమంటారు పట్టు పురుగుల పెంపకాన్ని? సెరికల్చర్ అక్క. షూర్ అంటే లాక్ చేసేస్తా. లాక్ చేయను మరి? లాక్ చేసేయండి అక్క. సరే, లాక్ చేసేస్తున్నావా నేను? కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అక్క. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, వాయిస్ చాలా లోగా వస్తుంది. హలో. హాయ్, మీ పేరు? అరుణ. అపర్ణ. అరుణ. అరుణ కాల్ చేస్తున్నారు. ఓకే, ఏ ఊరు నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. హైదరాబాద్ స్పెషల్స్ ఏంటి ఒకసారి చెప్పవా నాకు? హైదరాబాద్ బిర్యానీ, ఇంకా బ్యాంగిల్స్, చార్మినార్ బ్యాంగిల్స్, చార్మినార్ బ్యాంగిల్స్, ఇంకా 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 ఇంతే తెలుసు నాకు. అంతేనా? ట్యాంక్ బండ్ లేదా? జూ పార్క్ లేదా? కాల్ కలిసిదారు ఒక ఆనందంలో మాటలు రావట్లేదు అంటారా? ట్యాంక్ బండ్, గోల్కొండ. వెళ్ళారా గోల్కొండ? వెళ్ళాం. చాలా పెద్ద స్టెప్స్ ఉంటాయి ఎక్కువ. అవును.
మ్మ్. నేను కూడా వెళ్ళాను, ఆయాస పడిపోయాను. అయ్యో. 300 400 స్టెప్స్ ఉంటాయని విన్నాను. అవును. మ్మ్. ఇంకేంటి, మంచి పాట పాడొచ్చు కదా అరుణ? పాటలు రావు. పాటలు రావా? ఏం చదువుతున్నారా లేకపోతే ఏంటి మీరు? అయిపోయింది డిగ్రీ. డిగ్రీ అయిపోయిందా? వెరీ గుడ్. ఏం చదువుకున్నారు డిగ్రీలో? బిఎస్సి. బిఎస్సి. ఓకే. మీ ఫేవరెట్ ఏంటి, హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు? హాబీసా? టీవీ చూస్తుంటా. వంటలు రావా? రావు. రావా? అయ్యో, మరి హెల్త్ టిప్ ఏదైనా చెప్తావా? హెల్త్ టిప్పా? ఏదైనా పర్లేదు టిప్. హలో. టిప్పా గుర్తుకు రావట్లేదే ఇప్పుడు సమయానికి. అయ్యయ్యో, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆ, సరే, ఇట్స్ ఓకే. మంచి పాట అయినా పాడేస్తే క్వశ్చన్ అడిగేస్తా మరి. క్వశ్చన్ అడిగేయండి. క్వశ్చన్ అడిగేయాలా? సరే, మరి అడిగేస్తున్నారు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు తప్పకుండా పాట పాడాలి మరి. ఓకే? సరే, పాడతాను. ఓకే. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ వస్తుంది, ఎవరన్నా చూసి చెప్పాలి. ఏ హీరో? అతను హీరోనా, కమెడియనా, ఏంటా చెప్పాలి. టైమర్ ఆన్ అయింది అరుణ, ఫాస్ట్. నాని. ఎవరు? నాని. షూరా? ష్యూర్. ఇంకొక హీరో ఎవరు ఆప్షన్ లేరా మరి? లేరు. షూరే కదా, లాక్ చేసేస్తున్నా మరి. లాక్ చేసేయండి. ఓకే అరుణ, అయితే నాని గారు అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అరుణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. 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 హాయ్, మీ పేరు? అవునండి, మేడం. పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్కి కాల్ చేశారు. అవును మేడం. మీ పేరు చెప్పండి. ప్రశాంతి. ప్రశాంతి గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి, ఈ రోజు కాల్ చేస్తున్నాం, కలవట్లేదు. ఈ రోజు లక్కీ కలిసింది. ఓకే. ఏ ఊరు నుంచి కాల్ చేశారు మీరు? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి. ఖమ్మం స్పెషల్స్ ఏంటి అసలు? ఇక్కడ మంచిగా అన్ని పండుగలు చేస్తారండి. మంచి బతుకమ్మ, వినాయక చవితి, అన్ని ఫెస్టివల్స్ బాగా జరుపుకుంటాం. ఓహో, ఎలా జరుపుకున్నారు వినాయక చవితి మీరు? మంచిగా జరుపుకున్నాం. అన్ని టెంపుల్లో మంచిగా అన్ని టెంపుల్స్కి వెళ్తాము. ఇక్కడ బతుకమ్మ మళ్ళీ అన్ని మంచిగా జరుపుకుంటాం అండి. కోలాటం కూడా వేసాము మొన్న వినాయకుడి చవితికి. ఆహా, వెరీ గుడ్. లంచ్ చేసేసారా? చెప్పండి. లంచ్ చేసేసారా అంటున్నా. చేసామండి. ఏం వండారు? ఈ రోజు లేడీ ఫింగర్ బెండకాయ వండానండి. సేమ్ పించండి, నాది కూడా లేడీస్ ఫింగర్ కర్రీ. అవునండి, మా డాడీ తెచ్చాడు మొన్ననే. అంటే మా ఇంట్లోనే కాస్తాయండి. ఓహో. ఓకే, మంచి పాట పాడాలి. మీ వాయిస్ చాలా బాగుంది. పాడతానండి. ఏం సాంగ్ పాడాలి? మా మమ్మీ ఒక సాంగ్ ఇస్తాం మా మమ్మీకి, ఆ సాంగ్ పాడతానండి. ఓకే, పాడండి. ఎన్నెన్నో జన్మల బంధం ఎన్నటికీ మాని మమతాని నాది ఒక్క క్షణం నేను వదిలి నీ నుండలే. ఓకేనండి. అంతేనా? నన్ను వదిలి ఉండలేరా? ఉండలేనండి. మీరు మంచి అందరికి సారీస్ ఇస్తూ ఈజీ క్వశ్చన్స్ అడుగుతూ మంచి మాట్లాడుతున్నారు కదండి. అందుకనే మీతో ఇంకా మాట్లాడాలని. అసలు నాకు కలవట్లేదండి, ఎన్ని రోజులు ట్రై చేసినా కలవట్లేదు. అందుకే కరెక్ట్గా మీరు 155 156కి కాల్ చేయండి. సరే, నాకు కొంచెం ఈజీగా అడగండి మేడం. నాకు ఫొటోస్ అవి రావు. కొంచెం క్వశ్చన్ ఈజీ కదండి, కొంచెం క్లూ కూడా ఇవ్వండి మేడం. క్లూ కూడా ఇవ్వాలా? క్వశ్చన్స్ అడగాల? అవును మేడం, ఎందుకంటే అసలు నాకు అంత పర్ఫెక్ట్ రాదు, అందుకనే. ఓకే, మేము ఒక స్క్రీన్లో ఒక డిస్ప్లే పంపించారు చూడండి టీవీలో. క్వశ్చన్ లేదా మేడం? క్వశ్చన్ కాదండి, చూడండి ఎవరా హీరోయిన్ చెప్పాలి మీరు. ఓకే మేడం, క్లూ ఇస్తారా మేడం కొంచెం? నాకు కూడా తెలీదు ఆ ఇమేజ్ ఎవరన్నది. ఐ కాంట్. ప్రియానా మేడం? టైమర్ ఆన్ అయింది బాగా.
థింక్ సూర్యనా చేయండి. మేడం? శ్రేయ. ఆవిడ ఒక కన్నడ యాక్ట్రెస్. కన్నడ. జెనిలియా మేడం? ఆలోచించండి, మీరు నన్ను అడగకూడదు. అందుకని క్లూ ఇవ్వరా మేడం? కన్నడ అంటే మన తెలుగు మూవీస్ ఏమైనా చేశారా? తెలుగు మూవీస్ చేశారు. శర్వానంద్ మేడం? చేశారు ఫస్ట్ సినిమా. ఏంటి మేడం? శర్వానంద్, సాయి తేజ ఉన్నారు కదా, వాళ్ళతో చేశారు సినిమా. నయా. తను ఫాస్ట్ ఫాస్ట్ చెప్పాలి. ఆర్య తను. అయ్యో, హెలో సినిమాలో వచ్చినాము హీరోయిన్ అండి. టైం అప్ అయిపోయింది, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా విన్ అవుతారు మీరు పుట్టింటి పట్టు చీర. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రమాదేవి అండి. రమాదేవి గారు, చాలా రోజుల తర్వాత కాల్ చేస్తున్నారు. అవునండి. ఏం మర్చిపోయారా నన్ను? లేదు, అంటే 1 నవంబర్ అట్లా కలిసింది లాస్ట్ ఇయర్. తర్వాత నిదానంగా చేయమన్నారు కానీ ఇంకా చెయ్యట్లేదు, చూస్తున్నా. కానీ ఓకే, ఏం చేస్తున్నారు? హోమ్ మేకరే అండి. హోమ్ మేకరేనా? టైలరింగ్ కూడా చేస్తాను. ఆహా, ఆ, లంచ్ చేసేసారా? లేదు, మన ప్రోగ్రామ్ అయిపోయాకే చేస్తా డైలీ. ఓహో, మరి తింటూ మాట్లాడండి. ఏంటండి? తింటూ మాట్లాడాలి అంటున్నాను. ఇంకేంటి విశేషాలు? ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. చదువుతున్నారా, పెద్దోళ్ళేనా? స్టడీ అండి. ఆ, స్టడీనే, చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు? ఇంటర్ అండి. ఇంటరా? ఓకే. ఆ. ఓకే, మంచి పాట పాడితే నేను క్వశ్చన్ అడిగేస్తా. పాట పాడాలా? ఆ, ఏం పాట పాడాలట? ఏదైనా పర్లేదు, భక్తి పాట కావచ్చు, సినిమా పాట కావచ్చు, ఏదైనా. సరే, శుక్రవారం కదా, అమ్మవారి పాట పాడతాను. ఓకే. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుటి కుంకుమ. టెన్షన్ ఉందండి కొంచెం. ఓకే, ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఒక లైన్ అయినా ట్రై చేశారు. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ కొంచెం మాత్రమే మనకి టైం ఉంటుంది. ఈజీగా అడుగుతారా? ట్రై చేస్తాను. ఓకే అండి. ఓకే, సిలోన్ అని పిలువబడిన దేశం ఏది? ఏంటి? సిలోన్ అని పిలువబడిన దేశం ఏది? సిలోనా? ఆ, ఏ దేశం అంటున్నారా? దేశం. ఆ, రష్యా అండి. ఇంకా ఇంకా చెప్పండి దేశాలు కొన్ని. ఫ్రాన్స్. ఏమన్నారు? ఫ్రాన్స్. కాదు కాదు, సిలోన్ అని పిలువబడిన దేశం ఏది? అమెరికా. ఇంకా క్లూ ఇవ్వరా? క్లూ చెప్పండి. ఇంకా అలాంటి అక్షరాలతోనే వస్తాయి కొన్ని దేశాలు. లండన్. లండన్. ఇంకా ఇంకా ఆస్ట్రేలియా. కొంచెం దగ్గరకు వచ్చారు. దాని పక్క దేశం చెప్పండి. అదొక ద్వీపం అండి. ఆఫ్రికా. ఆఫ్రికా. అయ్యో, టైం అప్ అయిపోయింది. రావణుడు శ్రీతనే. అయ్యో సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? శాంతి అండి. ఆ, శాంతి. శాంతి ఇదివరకు వచ్చాను కదమ్మా, నాకు 2 సార్లు పోయింది. ఓకే, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం డిస్ట్రిక్ట్ చీపురుపల్లి. ఒకసారి విన్ అయ్యాను, అంటే లక్కీ డిప్ లో పోయింది నాది. అయ్యో, డోంట్ ఫీల్ అండి. ఏం పర్వాలేదమ్మా, నీతో మాట్లాడడమే చాలు మాకు. వావ్, ఎంత మంచి మనసు అండి అసలు మీరు. ఓకే, లంచ్ చేసేసారా? అందరివి విన్ అయిపోతామని అనుకోకూడదు కదా. అవును. లంచ్ చేసేసారా? అడుగుతారు కదా, మరి మీరేంటి పెట్టుకున్నారు లంచ్? నేను బెండకాయ కర్రీ తిన్నానండి. ఎక్కువ మీరు బెండకాయ చెప్తున్నారు. నిన్న కూడా మీరు బెండకాయ తిన్నారు. ఓకే, ఏం చేశారు మీరు? తినేసారా లంచ్? భోంచేసండి, కార్యక్రమం వస్తుందని భోంచేసి రెడీగా ఉంటానండి. వెరీ గుడ్. ఓకే, ఇంకేంటి విశేషాలు? మసాలా పెట్టండి, పెసరపప్పు టమాటా పప్పు వండండి. ఆహా, గుడ్ గుడ్. ఓకే, మంచి పాట పాడాలి మీరు. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అసలు.
మీకు టిప్స్ చెప్తానండి, ఒకటి హెల్త్ టిప్. టిప్పా? ఓకే. అరటి చెట్టు ఉంటుంది కదమ్మా, అరటి చెట్టు గెల కానీ పువ్వు కానీ వేస్తుంది కదా, కొట్టేస్తాం కదమ్మా. ఆ చెట్టు కొట్టినప్పుడు మధ్యలో అంతా వచ్చేసి డొక్కలు మధ్యలో దవ్వలాడుతుంటుంది. అది మనం కూర వండుకుంటే కిడ్నీలో రాళ్ళకి ఫైల్స్ ఉంటాయి కదమ్మా, అవి కూడా తగ్గిపోతాయి. ఆహా, ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ కూడా చెప్పారు. అలాగే క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, మరి రెడీయా? అడిగేస్తున్నా, ఇవ్వండి, గెలిపించాలి మీరు ఎలాగైనా ట్రై చేస్తారండి. ఓకే, యోజన గ్రాంథి అనగా ఎవరు? ఏంటండి? ఏంటమ్మా? యోజన గ్రంథి అనగా ఎవరు? యోజన గ్రంథి చిన్న టూ ఇవ్వరా? దేనికి సంబంధించిందండి ఇది? ఇది కొంచెం పురాతన దానికి సంబంధించి, పురాణానికి సంబంధించండి. యోజన గ్రంథి అనగా ఎవరు? అంటే మనుషులకా లేకపోతే మనుషులే. భీష్ముడా? కాదు, ఇంకా చెప్పాలి. అంటే కుంపలు ఇవ్వరా? అయ్యో, టైం అయిపోయిందండి. ఇలాగే కాల్ చేస్తుండండి, డోంట్ వరీ. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? సుమతి మేడం. సుమతి గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవును మేడం. ఓహో, చూస్తుంటారా ప్రోగ్రామ్స్ అన్ని డైలీ? చూస్తా మేడం, ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నా మేడం. ఏ ఊరు నుంచి కాల్ చేశారు? ఖమ్మం నుంచి మేడం. ఖమ్మం, ఓకే. ఖమ్మంలో కూడా వర్షాలు ఎక్కువ పడుతున్నాయంట కదండి? అవును మేడం. ఎలా ఉన్నారేంటి ఖమ్మం వాసులందరూ? బానే ఉన్నారు మేడం అందరూ. నేను చెప్తానులేండి మా ఫ్రెండ్కి, పడొద్దు వాన అని చెప్పి అక్కడ. చెప్పండి మేడం. ఇంకేంటి, ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు మేడం, ఒక బాబు పాప. హౌస్ వైఫ్ అయినా మీరు? జాబ్ చేస్తున్నారా? జాబ్ మేడం, అంగన్వాడీ ఆయాగా చేస్తా మేడం. ఓకే. మంచి పాట పాడతారా? హెల్తీ టిప్ చెప్తారా? టిప్స్ అంటే నాకు కొంచెం పెద్దగా తెలియదు మేడం. పాట అయినా పాడతారా? పాడతాం మేడం. ఓకే. అంటే 2 పదాలే పాడతాం మేడం, ఎక్కువ పాడలేను. ఓకే. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ, అంతే మేడం. అంతేనా? ఓ మై గాడ్, జస్ట్ సింగిల్ లైన్ పాడారు, అందరూ ఫుల్ లైన్ పాడుతున్నారు. సరే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు తప్పకుండా పూర్తి పాట పాడాలి. పాడతా మేడం ఈసారి. ఓకే అండి, సరే. టిప్ కూడా చెప్పారంటున్నారు, మరి క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ టైం మర్చిపోకూడదు, సరేనా? సరే మేడం. ఓకే, మీకు ఒక టీవీలో ఒక ఇమేజ్ ఉంటుంది, చూడండి, చూసి చెప్పాలి మీరు. ఏమొస్తుంది మేడం? డిస్ప్లే ప్లీజ్. ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చింది, చూడండి, ఎవరు హీరో అన్నది చెప్పాలి మీరు. సరే మేడం. టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఫాస్ట్గా హీరో ఎవరు అన్నది చెప్పాలి మీరు. చిరంజీవి మేడం. షూరేనా? షూర్ మేడం. షూరేనా? షూర్ మేడం. ఎవరన్నారు పేరు? చిరంజీవి మేడం. అంతేనా? ఇంకా వేరే హీరో కూడా అయ్యుండొచ్చు కదా? జగపతి బాబా మేడం. అయ్యో, తొందరగా చెప్పండి, టైమర్ ఆఫ్ అయిపోతుంది తొందరగా. అయ్యో, రాంగ్ ఆన్సర్ అండి, నాగార్జున గారు అది. థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తుండండి పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్కి, ఏదో ఒక రోజు తప్పకుండా విన్ అవుతారు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హలో, గట్టిగా మాట్లాడాలి. హలో. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అంతకుముందు కూడా నాతో మాట్లాడారా? లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైమా? ఓకే. ఏం ట్రై చేస్తున్నారు? చేస్తాను కానీ లైన్ కలవలేదు మేడం. పోన్లేండి, ఎలాగో లక్కీగా ఈసారి లైన్ కలిసింది, మాట్లాడుతున్నాం మనం. లంచ్ చేసేసారా? అయిపోయింది మేడం. ఓకే, ఏం కూర వండారు? ఈరోజు అల్లు ఫ్రై, రసం.
వావ్, నా ఫేవరెట్ ఆలు ఫ్రై. అవునా, థ్యాంక్ యూ అండి. మ్మ్. తినేసారైతే శుభ్రంగా టీవీ చూస్తున్నారు కూర్చొని. అవునండి, అవును. అయిపోయాయా ఇంట్లో పనులన్నీ? పనులన్నీ అయిపోయింది. అయిపోయిన తర్వాతే లంచ్ అయింది. ఆహా, వెరీ గుడ్. పనులంతా చక్కగా చేసేసుకొని తిని పెట్టేస్తే అదొక పని అండి, అయిపోద్ది. అవునండి, ప్రశాంతంగా టీవీ సీరియల్స్ చూడొచ్చు అంటారా? అవును. ఏ సీరియల్స్ చూస్తుంటారు మీరు రోజు డైలీ? నేను సీరియల్స్ ఏం చూడండి, ఎక్కువ న్యూస్ చూస్తాను. తర్వాత న్యూసేనా? నాకు ఇది పుట్టింటి పట్టుచారు కూడా ఈ టైం ఉంటే ఇవి పెట్టుకొని చూస్తుంటానండి. మ్మ్. చాలా మంది అండి అసలు న్యూస్ల కంటే ఎక్కువ సీరియల్స్ చూస్తుంటారు. అవునండి, అంటే ఇంకా చూసామంటే దాంట్లో ఇంకా లీనమైపోవాలని చూడట్లేదండి. ఫస్ట్ టైం చూసేదండి అప్పుడు. ఆహా. మళ్ళీ సీరియల్ ఎక్కువగా చూసేదండి. మ్మ్హ్మ్. అయితే మీరు కూడా సీరియల్ లవరే అయితే. ఓకే, మంచి పాట పాడాలి మరి. అలాగే అండి, అలాగే పాట Very పాట good. పాడతాను కొంచెం. ఓకే. అది కొంచెం నా లైఫ్ కి దగ్గర సాంగ్ అండి, ఓకే. అందుకని అది పాడుతున్నాను. షూర్. లలిజో లలిజో ఊరుకో పాపాయి, పరిపోని గుండ పట్టుకో నచ్చి, తెలుసా నీవు చెబుతా తొలివు కాపురం చేస్తున్నా పావురం ఒకటుంది, ఆలినే కదంది కాకినే కోరింది, ఇంతలో ఏముంది అడగవే పాపాయి. నైస్ అండి, చాలా బాగా పాడారు పాట. రాదు రాదు పాడను, కొంచెమే పాడతానని చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఒక మంచి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడిగేస్తా మరి. అండి అంటే ఇప్పుడు ఎక్కువగా కరోనా వచ్చిన తర్వాత అండి అందరికీ హెయిర్ ఫాల్ అయిపోతుంది. మ్మ్. కాబట్టి ఎన్నెన్నో చేస్తున్నారు, ఆకులు అలములు రాస్తున్నారు, కానీ సరైన ఫుడ్ కూడా తీసుకోవాలి. మ్మ్. ఏంటంటే నువ్వులది మనం ఇప్పుడు పండగ సీజన్ లో సిమ్మట దంచుకుని తింటారు, అలానే కాకుండా ఇక ప్రతి నెల కూడా మ్మ్. కొద్ది గొప్ప ఆ సిమెంట్ తినడం చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, హెయిర్ కూడా బాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరం నిజంగా కొంచెం డైలీ లైఫ్ స్టైల్లో ఏదో ఒక వర్క్ పరంగా తినకుండా ఇలా చేస్తున్నారు చాలామంది. తప్పకుండా పాటిస్తారని కోరుకుంటున్నాను. మన వ్యూవర్స్ అందరూ పాటిస్తారు. హెల్త్ కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ. కరెక్ట్గా ఫుడ్ తినాలి, అలాగే కరెక్ట్గా టైంకి పడుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచి టిప్ చెప్పారు, అలాగే చక్కటి పాట కూడా పాడారు. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సినిమాస్ అన్ని చూస్తూ ఉంటారా? లేదు మేడం, ఇప్పుడు అన్ని తగ్గాయి. తగ్గాయా? సరే, ఒక క్వశ్చన్ అడిగేస్తున్నాను, జాగ్రత్త. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, టైమర్ ఆన్ అయిపోద్ది. ఓకే మేడం. ఓకే, ప్రపంచంలో మొదటిసారిగా అందాల పోటీలు ఎక్కడ జరిగాయి? I don't know. ట్రై చేయండి, ఏ దేశంలో జరిగాయి? ఢిల్లీ అండి. కాదు, చెప్పాలి మీరే. అమెరికా, ఇంకా కొన్ని దేశాలు చెప్పండి. ఆస్ట్రేలియా, మ్మ్హ్మ్. ఐరోపా, ఆహా, చెప్పండి. ఇండియా మ్యాప్ అంతా దగ్గర పెడుతున్నారు మీరు. ఆఫ్రికా, ఆ. ఫ్రాన్స్. ఆహా. అయ్యో, ఐడియా లేదు అండి. అయ్యో, చెప్పాలి మీరు, ఏదో ట్రై చేయండి. టైం అయిపోయిందండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏం వరి అవ్వద్దు. నెక్స్ట్ టైం ఎలాగైనా మీరు విన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లకి కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో హలో హాయ్, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? లేదండి, చాలా సార్లు చేశాను. చాలా సార్లు కాల్ చేశారా మీరు? నాతోనే మాట్లాడారా? అవును, మాట్లాడానండి. సరే, నాతో మాట్లాడాను అని అంటున్నారు కాబట్టి మీకు ఒక అగ్ని పరీక్ష. చెప్పండి. నా పేరు చెప్పాలి మీరు, అప్పుడే నేను నాతో మాట్లాడాలని నేను భావిస్తా. పల్లవి అండి. అయితే ఓకే, నాతోనే మాట్లాడారు మీరు. ఓకే, ఏం చేస్తున్నారు? లంచ్ చేసేసారా? చేశానండి. అయిపోయా? చక్కగా పనులన్నీ పూర్తయిపోయా? అన్నీ అయిపోయిందండి. ఏం తిన్నారు? ఇంత హుషారుగా మాట్లాడుతున్నారు.
ఏమీ లేదండి, బెండకాయ కర్రీ అండి. ఏంటి నేను వంట చేసుకున్నానని మీరు కూడా కాపీ కొట్టి బెండకాయ తింటున్నారా? మీతో కలిపి ఇప్పుడు థర్డ్ పర్సన్ అండి బెండకాయ తింటున్నాను అని. అంటే నేను రివీల్ చేశాను కాబట్టి మీరు కూడా రివీల్ చేశారు. అవునా? అంతేనా? లేదండి, బెండకాయ కర్రీనే. బెండకాయ కర్రీయేనా? అవునండి. అయితే నేను రేపు కాకరకాయ వండుకుంటా. ఇంకేంటండి విశేషాలు? ఏ ఊరు నుంచి కాల్ చేశారు మీరు? చిత్తూరు జిల్లా పుంగనూరండి. చిత్తూరు జిల్లా నుంచి. అవునండి. చిత్తూరులో ఫేమస్ ఏంటి? చింతకాయలని మాత్రం అనొద్దు ప్లీజ్. అదే అండి, చింతకాయలే. చింతకాయలేనా? అవునండి. అరే రే, నేనేదో మాట వరుస కంటే నిజంగా చింతకాయలే ఫేమస్ అవ్వాలా? అవును. ఓకే, మంచి పాట పాడాలి. చక్కగా నవ్వుతున్నారు, వాయిస్ కూడా బాగుంది. పాటలు రాదండి, ఒక లైన్ పాడతానండి. పాటలు పాడరా? రావండి. సినిమాలు చూస్తారా? లేదండి, ఎక్కువ లేదు. మరి నేను చేసుకున్న కర్రీ నేను కూడా చేశానని అంటారా? లేదండి. అంటారు మీరు. నాకు తెలుసండి, మీరు కాపీ కొడుతున్నారు. లేదండి. లేదా మా ఇంట్లో నేను వండానండి, మీ ఇంట్లో మీరు వండారు, నాకేం సంబంధం అంటారా? అంతే కదండి, మీరు చేసి నాకు తెలుసు కదండి. అబ్బో, ఓకే అండి. సరే, పాటలు పాడను అంటున్నారు. రేపైనా నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడాలి మీరు మరి. ఈసారైనా కల్పించండి. ఓకే సరే, అయితే మీరు ఒక హెల్తీ టిప్ అయినా చెప్తే, ఏదైనా టిప్ క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. కాదండి, దీంట్లో రాలేదండి. రాలేదు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. మొన్న విన్ అయ్యానండి, నాది రాలేదండి. మేబీ లక్కీ టిప్లో పోయినట్టుండండి. అవునండి. సర్లేండి, ఏమి వరి అవ్వద్దు. ఇప్పుడు ఎలాగో కాల్ చేశారు కదా. అవునండి. చిత్తూరు చింతకాయలు ఫేమస్ అంటున్నారు మీరు. అవునండి. అంతేనా? ఐస్ క్రీమ్లు బిర్యానీలు ఏమి ఉండవా? అవి తక్కువ అండి, చింతకాయ ఎక్కువ ఇక్కడ. అదే అండి. అచ్చా, సరే క్వశ్చన్ అడిగేస్తా, మరి కరెక్ట్గా ఆన్సర్ చెప్పేయాలి. అడగండి. పట్టు చీర మీ సొంతం అయిపోద్ది. ఈజీగా అడగండి. ఈజీగానే అడగాల? సరే, స్క్రీన్ మీద ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూసి చెప్పేయండి. సరే అండి. హీరో ఎవరు? రాలేదండి, ఇంకా వచ్చేసింది, డిస్ప్లేలో ఆల్రెడీ ఉంది. ఇక్కడ రాలేదండి. మోహన్ లాల్ అనుకుంటానండి. షూరా? లాక్ చేయమంటారా? చెయ్యండి. ఆహా, కరెక్టేనంటారా మీరు? కరెక్టేనండి. షూర్ అంటే నాదే, నేను లాక్ చేసేస్తున్నా మరి. చేయండి. ఏమన్నారు పేరు? మళ్ళీ చెప్పండి. మోహన్ లాల్. ఓకే, లాక్ చేసేస్తున్నాను మరి నేను. ఒకసారి డిస్ప్లే కూడా చూపించండి. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ ఈరోజు విన్నర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై చందన షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.